సినిమా మాత్రం ఇచ్చి పడేసింది అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. మనం ఒక లవర్ వైగా చూసినాం నాగ చైతన్యని. ఒక యాక్షన్ గా ఫస్ట్ చూస్తున్నాం. ఇదే సెంటిమెంట్ చేసిన యాక్టింగ్, ఒక లవర్ వై చేసిండు, ఒక ఫ్యామిలీ చేసిండు. ఒక యాక్టింగ్ లో మాత్రం పోలీస్ ఆఫీసర్ చేసిండు మాత్రం సూపర్ చేసిండన్న, ఇచ్చి పడేసిండు. మనకు ఒక నాగార్జున శివమణి గుర్తొస్తుందన్న. శివమణి ఎట్లా చేసిండు నాకు నాగార్జున అనిపిస్తుంది. ఆ సినిమాలో చేస్తున్న అఖిల్ చేస్తుంటే అంత బాగా చేసిండు, చాలా బాగుంది. సినిమాలో స్టోరీ ఉన్నది, దమ్ము ఉన్నది, ఒక కథ ఉన్నది. సాంగ్స్ కొద్దిగా స్లో ఉన్న సినిమాలో మాత్రం గ్రిప్ ఉన్నది, కథ ఉన్నది. ఎందుకంటే ఎక్కడ నీకు బోర్ కొట్టదు చూస్తుంటే. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మనం ఎందుకు మిస్ అయినా అనుకుంటాం. నెక్స్ట్ టైం ఒక్కొక్క డైలాగ్ కొడుతుంటే పక్కన మాత్రం సీట్లు పోతాం, అరే ఏం రాబాయ్ ఏం కొట్టిన డైలాగు నాగచేత, అరే ఇచ్చి పడేసిన రాబాయ్ ఏం కొడతారా డైలాగు అన్నట్టు ఇచ్చి పడేసిన డైలాగులు ఒక్కొక్క పంచు కొడుతుంటే ఒక అడవిలో చూసానండి, అదే చెప్తున్నా. బాగుంది సార్, పర్లేదు. మీరు ఏ మూవీ కోసం అడుగుతున్నారు? ఏజెంట్ మీద చాలా సూపర్ హిట్, చాలా బాగుంది, థ్రిల్లర్ గా ఉంది, చాలా బాగుంది. బాగుంది, అన్ని బాగున్నాయి. ట్విస్ట్ ఉంది మూవీ, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ బాగుందండి. ఫైటింగ్స్ అన్ని బాగున్నాయి, బాగుంది. హిట్ నచ్చిందండి. మీ క్వశ్చన్ మీరు కూడా సినిమాలో యాక్ట్ చేశారు. సో సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అంటే ఇట్ వాజ్ అ రోలర్ కోస్టర్ అన్నమాట. ఫస్ట్ అంటే చాలా హ్యాపీగా ఉండే, దెన్ నా చైతన్య ఫైట్స్ అదంతా చూసేగానే లైక్ ఒక బ్లాస్ట్ అన్నమాట. సో అంటే చాలా అమేజింగ్ అన్నమాట. అంటే చెప్పలేకపోతున్నా. అంటే నేను ఆ మూవీలో యాక్ట్ చేశానని కాదు, బట్ అమేజింగ్ మూవీ. మీరు తప్పకుండా ఈ మూవీ సారీ నాకు హెల్త్ బాగాలేదు. సో థ్యాంక్ యూ సో మచ్. వాటర్ ఫైట్ ఎలా అనిపించింది? అది నేను అక్కడ నాకు షూటింగ్ లేకుండే, బట్ ఆ రోజు వెళ్ళాను నేను షూట్ చూడడానికి. వాళ్ళు పడిన స్ట్రగుల్స్ ఇట్స్ అమేజింగ్. అంటే వాళ్ళు ఎంత అనుకున్నారో అంత ప్రోడక్ట్ వచ్చింది అక్కడ, అంటే నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత మంచి రెస్పాన్స్ అందరి నుంచి వస్తుంది కాబట్టి. అండ్ మీరు అందరు వెళ్ళి మూవీ తప్పకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అంటే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంత టైం నాకు ఇచ్చినందుకు మాట్లాడడానికి. అండ్ ఇంకా నేను చెప్పలేకపోతున్నాను మూవీ గురించి. మీరు అందరు వెళ్ళి చూడండి, ఎంజాయ్, యూ లవ్ ఇట్. అంటే లాగ్ అనేది ఏమీ లేదు అక్కడ. నేను మా అమ్మ అనుకున్నాం అంటే ఇప్పుడే అయిపోయింది ఆ మూవీ అనేసి. సో హోప్ యు గైస్ గోనా లవ్ ఇట్. అంటే ఒక ఎస్ఐ సిఐ మనం ఆన్లైన్ గట్టి అనుకుంటాం, కానీ ఒక కానిస్టేబుల్ కూడా, ఒక సామాన్య కానిస్టేబుల్ ఏం చేయగలరు లాస్ట్ వరకు. ఏదో ఇప్పుడు కానిస్టేబుల్ జీతాలు తీసుకుని రోడ్డు మీద కంచె టూ పెట్టుకుని కూర్చుంటాం కాదండి. లాస్ట్ వరకు కూడా స్టోరీని లాక్కొచ్చాడు ఎంతో కష్టపడి. అంటే తన ఫ్యామిలీలో జరిగిన చిన్న ఇది గురించి ఆ సినిమా కూడా అంతా బాగా నడుస్తుంది. ప్లస్ ఇందులో ట్రైన్ ఫైట్ ఉందండి, వాటర్ ఫైట్ ఉంది, ప్లస్ హీరోయిన్ ఆ హీరోయిన్ రొమాన్స్లు గట్రా అలాంటిది ఏమి లేక ఒక మహానటి లాగా బాగా చేసిందండి హీరోయిన్. అంటే పెళ్ళయ్యాకే ఏదో 7 అడుగులు నడుస్తాం కూడా ఉంటానంటారు కదా, కానీ ప్రేమించిన ఒక నాగచైతన్య గురించి ఇల్లు వదిలిచి వచ్చేసి నాగచైతన్యతోనే ఎన్నో దెబ్బలు తింటా ఉంటది ఆ రౌడీలతో వాళ్ళతో. అయినా సరే వదలకుండా లాస్ట్ వరకు కూడా విలనే ఒక బెంగళూరు కోర్టులో అప్పచెప్పాలి. అదే దాని మీద సినిమా నడిచిందండి, బాగుంది. అరవింద్ స్వామి గురించి చెప్పాలంటే ఒక విలన్ కింద బాగా చూపించారు. ఇందులో రాజు అంటూ ఉంటాడండి, పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తూనే కామెడీ చేశాడు, బాగుంది. శరత్ కుమార్ గారు హైలైట్ అండి. శరత్ కుమార్ గారు ఉన్నారు ఇందులోను, సిబిఐ ఆఫీసర్ గా శరత్ కుమార్ కనిపించాడు, సో బాగా చేశాడు. ఇందులోనే మళ్ళీ మిలిటరీగా ఒక ఆయన వస్తాడు, పేరు ఐడియా రావట్లేదు నాకు. ఆయన కూడా చాలా బాగా చేశాడు మిలిటరీగా వస్తాం. అలాగే ఇందులో ఇంకా 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 చాలా మంది కనిపిస్తారు ఇందులో. ఇంకా సీఎం గా లేడీ కనిపిస్తుంది. ఇంకా లేదండి అంటే ఫస్ట్ లో ఒక 2 రీళ్లు ఏంట్రా ఇది ఏ తమ్ముడు గుర్తు చేస్తున్నాడు అంటే అనిపించింది ఫస్ట్ లో. కానీ తర్వాత స్టోరీ వెళ్తూ ఉంటది ఏం జరుగుతుంది మనకి ఏం స్టోరీ మధ్యలో అర్థమైపోతే ఏమర్థమవుతుంది లాస్ట్ వరకు కూడా ఏంటి అని బాగుందండి.
సో యాక్చువల్లీ తను 38 మూవీస్ చేసింది, బట్ ఇస్ ద బెస్ట్ మూవీ వాట్ అంటే తను అలా ఫీల్ అయిపోయింది. ఎందుకంటే నాగ చైతన్య అంటే తనకి పిచ్చ ప్రాణం. ఇది 3rd మూవీ తను చేయడము. సో హ్యాట్రిక్ మూవీ ఇంకా అండ్ తను అంటే లైక్ ఇది బైలింగ్ మూవీ కూడా, సో తమిళ అండ్ తెలుగులో వచ్చింది కాబట్టి సో చాలా ఎగ్జైట్ అయిపోయింది. తన ఎగ్జైట్మెంట్ అంతా నేను అండ్ అక్కడ మూవీలో స్క్రీన్ కన్నా ఎక్కువ తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తూ కూర్చున్నాను పక్కన కూర్చొని మూవీ కన్నా ఎక్కువ. అండ్ ఎప్పుడైతే అన్నయ్య నాగ చైతన్య గారు కానీ లేకపోతే జీవ గారు కానీ వచ్చినప్పుడు లైక్ ఏనో ఇట్స్ టోటలీ అంటే హాల్ మొత్తం అంతా దద్దరు వెళ్ళిపోయింది అక్కడ. సో ఇక అంటే లైక్ ఎగ్జైట్మెంట్ ఒక్కొక్క ఆర్టిస్ట్ అని అంటే లైక్ స్పెషల్ ఎంట్రీస్ అన్నీ తమిళ్ హీరోస్ ఎవరెవరు ఉన్నారో అందరూ స్పెషల్ ఎంట్రీసే. సో ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉండింది అక్కడ. ఎవరెవరు నెక్స్ట్ ఎవరు వస్తారు ఏంటి ఆ సస్పెన్స్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. సో నార్మల్గా అది యాక్షన్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్, సో విత్ అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ కూడా వచ్చేసి హ్యాపీగా చూసే మూవీ. చాలా టైం పాస్, అసలు నిజంగా అంత తొందరగా అయిపోయింది ఆ మూవీ అనిపించింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బ్రో కష్టం సినిమా ఇప్పుడే చూసిన అబ్బాబ్బా మాకి కిరికిరి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్టు. సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టు. అఖిలను వచ్చి డిసప్పాయింట్ చేసిండు కానీ నాగ చైతన్య వచ్చి దుమ్ము దులిపిండు, రచ్చ రచ్చ వేసిండు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్టు. కంటెంట్ ఉంది భయ్య, డైరెక్టర్ ఒక తెలుగుతో తీసిండు సినిమా. దయచేసి థియేటర్కి వచ్చి చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఇట్ అన్న. ఎక్కడ బోరింగ్ కొట్టది, ఎక్కడ నీకు ఏం కొట్టది. సినిమా మాత్రం సూపర్ ఉంది. కింగు కొడుకు అయ్యగారు అనకండి దయచేసి, మళ్ళీ అఖిల్లాక రెచ్చిపోతారు. అయ్యగారు మాత్రం పేరు పెట్టకండి. అయ్యగారు అని ఎత్తిరి లేపిరి పాపం అయ్యగారిని ఎవరు అడుగుతారు. దయచేసి అయ్యగారు అనకండి. కింగు కొడుకు అంతే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్, సూపర్ ఉంది, మైండ్ బ్లోయింగ్. అసలు ప్రతి స్కీన్ ఎమోషన్ కాదు, ఏడ్చిన కచ్చిప్పు మర్చిపోయిన అరణ్యం వెనకాల ఇగో ఇట్లా చీరలో కూర్చున్నా కదా, ఇంటికి చూస్తే కండ్రులకి నీళ్లు కారుస్తున్నారు అందరినీ. బట్ లైక్ సినిమా చాలా బాగుంది, హిట్ హిట్ చాలా బాగుంది. 3.5 అయ్యా 5 నుంచి. థ్యాంక్ యూ. కూడా బాగా పెట్టుకున్నారు, ఎందుకంటే డ్యూయల్ మల్టీ లాంగ్వేజ్ కాబట్టి ఒకే టైంలో చేయడం కూడా వాళ్ళకి ప్లస్. అండ్ నాగ చైతన్య ఈ సినిమాతో కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అందులో యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది అంతా కూడా చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంది. థ్యాంక్ యూ. వాటర్ ఫైట్ ఎలా అనిపించింది? నాగ చైతన్య మూవీ కదా ఫ్లాప్. బొక్కల సమత ఫ్యాన్స్ ఇట్లా నెగటివిటీ స్ప్రెడ్ చేస్తారు, అస్సలు వినకూడదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, ఉండదు. ఇది నాగ చైతన్య సూపర్ హిట్ కొట్టిండు. సూపర్ హిట్. సినిమా చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది, సూపర్ డూపర్ హిట్. ఆయన చెప్పవలసిన అవసరం లేదు, ఆయన యాక్టింగ్ మరో ఏనారు ఆయన యాక్టింగ్ లో. అక్కడ నుండి గూస్ బంప్సే ఇంకా సినిమా మొత్తం ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా చాలా బాగుంది సినిమా. అన్నిటికి మించి ఇంకా చాలా 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 బాగుంది సినిమా, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది, అందరూ చూడొచ్చు. హీరోయిన్ కూడా అసలు ఏమాత్రం తగ్గలేదు నాగ చైతన్యకి. సో చాలా చాలా బాగుంది. అన్ని ఫైట్ సీన్స్, యాక్షన్, నాగ చైతన్య యాక్షన్, లవ్, సో అన్ని మొత్తం సెంటిమెంట్ అంతా చాలా బాగుంది. అన్నీ ఉన్నాయి మొత్తం ఉన్నాయి, చూడవచ్చు. అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం ఇది. యాక్షన్ వేణుమా యాక్షన్ ఇరుక, ఫైట్స్ వేణుమా ఫైట్స్ ఇరుక, సో అన్నీ ఉన్నాయి, అన్నీ చూడవచ్చు. ఎండలో ఉన్నారు కదా బాగా బాగుందండి, చాలా బాగుంది సినిమా, చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ఎంత క్యారెక్టరైజేషన్ ఎంత బాగా డిజైన్ చేశారంటే నాగ చైతన్య గారిది. ఇప్పుడు దాకా అంతకుముందు వచ్చిన సినిమాల కన్నా ఈ సినిమా అంటే వెరైటీగా ఉంది స్టోరీ. అంటే లవ్ సినిమాలు చూసి జనాలకు బోరు కొట్టేసింది నాగ చైతన్య గారిని. ఈ సినిమా పోలీస్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ కథలోకి వెళ్ళాడు క్యారెక్టర్. ఈ లవ్ వెనకాల అమ్మాయిలు వెనకాల తిరగడం ఇవన్నీ చూసి జనాలకు బోరు కొట్టేసింది. నాగ చైతన్య చూసి ఇంకా బోరు కొట్టేసింది. కానీ ఈ సినిమాతో మళ్ళీ నాగ చైతన్యకి ఇంకొక సినిమా ఇలాంటి క్యారెక్టర్ అండ్ వెంకట ప్రభు గారి డైరెక్షన్లో మళ్ళీ ఇదే తమిళ ఫ్లేవర్లో వచ్చి తమిళ యాక్టర్స్ వస్తే కనుక బ్రహ్మాండం బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. అంటే అంతకుముందు వచ్చిన ఫ్లాప్లు అన్ని కలిపి కలబోసి మిక్స్ చేస్తే ఈ సినిమా హిట్ కొట్టింది అనమాట. అసలు అరవింద్ గారిలో అసలు ఈ సినిమాలో అరవింద్ గారు లేకపోతే సినిమా లేదు అసలు. అసలు ఆయన లేకపోతే ఇంకా లేదు, సినిమాయే లేదు. అలాగని అరవింద్ గారి క్యారెక్టర్లో వేరే ఎవరు వచ్చినా కూడా ఈ సినిమా కలగట్టదు చెప్పాలంటే. బా ఎలివేషన్ షాట్లు ఒక ప్రభాస్ కూడా ఉండదు, అలాంటి ఎలివేషన్ షాట్లు అరవింద్ స్వామి గారికి ఇచ్చారంటే గ్రేట్. అసలు చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా. ఈ సినిమా పర్ఫార్మెన్స్ వైజ్గా బద్దలాసిపోయింది సినిమా. ఈ బీజిఎం కోసం నేను మళ్ళీ రావాలి భయ్యా.
ఏంటి ఆ బీజిఎం అమ్మ రోమన్ లిక్కబడుస్తున్నాయి అసలు సినిమా వస్తుంటే క్యారెక్టరైజేషన్ వస్తుంటే కనుక అలా రోమన్ లిక్కబడుతున్నాయి. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే. ఇంకా మీరు ఏం అడగవసలే, బ్లాక్ బస్టర్ హిట్ అసలు. అన్న సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగా వచ్చింది సినిమా. చేదుబాబు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న, వేరే అంటే వేరే లెవెల్ ఉంది సినిమా మాత్రం. చాలా బాగా వచ్చింది. కృతి శెట్టి యాక్టింగ్ కానీ, ఆ డైరెక్టర్ నరేషన్ కానీ, అరవింద్ స్వామి యాక్టింగ్ కానీ, వామ్మో శరత్ బాబు యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అసలు. ఆ సిగరెట్ కాల్చడం, ఆయన యాటిట్యూడ్ వేరే అంటే వేరే వచ్చింది. థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగుంది. ఇంకొక డైలాగ్ అన్న, ఎప్పటికైనా నిజం గెలుస్తుంది, నిజాయితీగా ఉంటేనే ఏదైనా చేయగలం, కానీ నిజం ఎప్పుడు టైం తీసుకునే గెలుస్తుంది, ఖచ్చితంగా నిజమే గెలుస్తుంది అని ఈ సినిమాలో చూపించారు. చాలా అంటే చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్. థియేటర్కి రండి, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారన్న. ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఫైట్లు కానీ వేరే లెవెల్ వచ్చాయి. థ్యాంక్ యూ. నా మూవీ ఓకే అన్న, అంత గొప్పగా ఏం లేదన్న. నేను అరే సంపత్, నేను నాగార్జున ఫ్యాన్స్. సో మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, ఎందుకంటే 3 పోయాయి. నాగా చైతన్య చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు ఏంటి ఈ సినిమా కొడతామని. అదే ఎక్స్పెక్టేషన్స్ వచ్చాము, బట్ అంత కొట్టి అంత గొప్పగా అయితే లేదు సినిమా. స్టోరీ చాలా బాగుందంటే స్టోరీ ఉంది, బాగాలేదని కాదు, స్టోరీ ఉంది, రెగ్యులర్ స్టోరీ. ఓకే, ట్రైలర్లో ఏం చూపించారు, అగైన్ ట్రైలర్ చూపించడము, నాగ చైతన్య చెప్పడం ఏంటి, డైరెక్టర్ది వెంకటరావు ఎడ్జ్ ఆఫ్ ది సీట్లో స్క్రీన్ పై నడుస్తాను, అలాంటి సీన్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మూవీ అనేది కర్వ్ బేసిక్గా టేక్ ఆఫ్ అయినప్పుడు అది అలా కంటిన్యూ అవ్వాల్సింది కాస్త మళ్ళీ మధ్యలో పడిపోవడం, లేవడం. మనం టాలీవుడ్, మనం తెలుగు ఆడియన్స్గా మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం, మనకి ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఎక్సెట్రా ఉండాలి. వీళ్ళు తమిళ డైరెక్టర్స్ అయ్యేవారికి ఏంటంటే అన్నెసరీ సెంటిమెంట్స్, అంటే లేనిపోయిన సెంటిమెంట్స్ని అది తేడం వల్ల ఏంటంటే సినిమా గ్రాఫ్ పడడం, మళ్ళీ సినిమా హై అయ్యే టైంలో మళ్ళీ ఏదో ఒక సీన్ తీసుకురావడం. సో ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉండడం వల్ల ఓకే టాలీవుడ్ యాక్టర్స్ తో తమిళ యాక్టర్స్ తో యాక్ట్ చేయడం ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో ఎలా ఉందంటారు? ఆల్రెడీ ఒక మల్టీ చేసినట్టున్నాడు అనుకుంటా, చేయలేదా? ఓకే, బట్ నాకైతే అనిపించలేదు. కాస్టింగ్ పరంగా అయితే శరత్ కుమార్ గారు, అరవింద్ స్వామి, నాగచైతన్య ముగ్గురిది చాలా బాగుంది. ప్రియమణి ఫస్ట్కి రావడం, లాస్ట్కి రావడం, సో వీళ్ళు ముగ్గురు అయితే బాగుంది. యాక్టింగ్ పరంగా అయితే ముగ్గురు బాగుంది. నాకు ఓవరాల్గా ఓకేనే అనిపించింది. అలా ఏం లేదన్న, అన్ని చాలా చాలా సమపాలంగా బ్యాలెన్స్ చేశారన్న క్యారెక్టర్లు. అలా లేదన్న, ఇంకా అదే నేను కొట్టేసుకుంటా చూపించేసుకుంటా వాళ్ళు చెప్తారు, కానీ అలా మంది అలా లేదన్న. బాగుందంటే బాగుంది, బాగాలేదంటే బాగుంది. సినిమా జస్ట్ ఓకే. అంటే నేను డిసప్పాయింట్ అయినా, అందరూ అలా ఉంటారు కదా.